వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము గోపి ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. గోపి ఫ్రైడ్ రైస్కి కావాల్సినటువంటి చూపిస్తాను. ఇప్పుడు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి, ముందుగా మనం క్యాలీఫ్లవర్ తెచ్చుకోవాలండి. ఫ్రెష్గా ఉండేది తెల్లగా ఉండేది చూసి తెచ్చుకోండి, బాగుంటుంది. వీటిని తెచ్చుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా పోల్చి పెట్టుకోవాలండి. కట్ చేసి పక్కగా పెట్టుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత వైట్గా ఉందో చూడండి. ఎలాంటి ఇది లేదు, మామూలుగా అయితే వాడిపోతే బ్లాక్ అవుతుంది. ఇప్పుడు మన స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో వాటర్ పెట్టుకోవాలండి. వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ క్యాలీఫ్లవర్ మొత్తం కూడా మనం హాట్ వాటర్లో వేసి తీసేసుకుంటే బాగుంటుందండి. ఇందులో ఏమన్నా ఉన్నా కానీ పోతుంది. రెండోది ఆ స్మెల్ కూడా కొంచెం తగ్గుతుంది మనకు. ఇప్పుడు మనం ఈ హాట్ వాటర్లో నుంచి మొత్తం తీసేసుకోవాలి. ఊరికి అట్లా వేసి 1 నిమిషం ఉంచి తీసేసేయాలండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం, కొంచెం గరం మసాలా, సాల్టు, కార్న్ఫ్లవరు, కొంచెం మైదా, స్ట్రెచ్చర్ కోసం అనేది అంతా కూడా మనకు గోపి క్యాలీఫ్లవర్ పకోడీ లాగా చేసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని చేసుకున్న తర్వాతే మనం దీన్ని రైస్ చేసుకుంటాము. లెమన్ కూడా వేసుకోవాలి లాస్ట్లో. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లైట్గా వేసుకున్నాము. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పకోడీ లాగా వేసేసుకోవాలండి. గోపి పకోడీ ఇలా వేసేసుకొని బాగా కాల్చేసుకోవాలండి. బాగా మరి మీడియం మంట పెట్టి వేపుకోవాలి. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది, కానీ కాలీఫ్లవర్ అనేది వేగదండి. అందుకని మనం మీడియం మంట మీద పెట్టి చేసుకుంటే బాగుంటుంది. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాము. ఈ విధంగా వేగితే చాలండి, మరీ నల్లగా చేయొద్దు. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా టిష్యూ పేపర్ మీద తీసేసుకుంటే ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మనం అన్నంలోకి క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు ముందుగా మా స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసేసుకొని సన్నగా చాట్ చేసిన పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన ఆనియన్ ఇవన్నీ వేసేసేయాలండి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొంచెం క్యారెట్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజీ, క్యాప్సికమ్ మనం కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం అలా టేస్ట్ చేసి సరిపోతుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాము. మనం చేసుకునే అన్నాన్ని బట్టి వేసుకోవాలి, ఇంత అంత అనేది ఏం లేదు. కొంచెం సాల్ట్, ఈ వెజిటేబుల్ సరిపడినంత సాల్ట్ వేయాలి. అలాగే మిరియాల పొడి కొంచెం, మీరు ఎంత అన్నం చేసుకుంటే దాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం పసుపు ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న గోపి పకోడీ దీంట్లో వేసేసేయాలండి. క్యాలీఫ్లవర్ పకోడీ ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అన్నం వండి ముందుగానే చల్లారి పెట్టుకొని పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ అన్నాన్ని కూడా ఇందులో వేసేసేయాలి. వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మీడియం మంట మీదే చేసుకోండి, లేదంటే రైస్ కూడా మాడిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి. 1 మూత, 1 స్పూను ఈ చిల్లీ సాసు, కొంచెం టమాటా సాస్, కొంచెం వెనిగర్, కొంచెం ఇవన్నీ కూడా కొంచెం వేసేసుకుంటే సాస్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కొంచెం కారం అన్నీ వేసేసుకొని టేస్ట్ చేసుకొని ఒక్కసారి దింపేసుకోవాలండి. చూడండి, గోపి రైస్ రెడీ అయిపోయింది. గోపి ఫ్రైడ్ రైస్ అండి ఇది. బయట తిన్నప్పుడు చాలా బాగుంది అనుకుంటాము, అలా కాకుండా మనమే ఇంట్లో తయారు చేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మన పిల్లలకు కూడా తగ్గ కారము, సాల్ట్ వాళ్ళకి ఎంత తింటారో తెలుసు కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా మనం చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది చలికాలంలో. మీరు కూడా చేసుకొని తిని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.